క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ మన ఛానల్లో మీరు ఆత్మీయంగా బలపడడానికి మంచి మంచి వర్తమానాలు వెలువడుతున్నాయండి. అంత మాత్రమే కాకుండా ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నటువంటి వార్తా విశేషాలను కూడా మేము ప్రసారం చేస్తున్నాం. నాట్ ఓన్లీ దట్, సజీవ సాక్ష్యాలు, డిబేట్లు, ఇంకా ఎన్నెన్నో మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం. ఈ మన క్రీస్తు విజయం ఛానల్లో వచ్చే వీడియోలు మీకు నచ్చితే వెంటనే మీరు లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. వీడియో చూశాక మంచిగా క్రీస్తుకు సాక్షిగా ఒక మంచి కామెంట్ కూడా వ్రాయండి. ఈ వీడియో థంబ్నెయిల్ అలాగే టైటిల్ చూసిన వెంటనే కొంతమంది క్రైస్తవులకు కాస్త ఇబ్బందిగా, బాధగా ఉండొచ్చండి. అరే, ఇలాంటివి పాస్టర్ గారు పెట్టకపోతే ఏమైంది, మనల్ని మనం ఎండగట్టుకోవటమే కదా ఈ వీడియో ఉద్దేశం అంటూ ఎవరు కూడా నొచ్చుకోకండి. విషయాలు పూర్తిగా వినండి. అయితే ఇలాంటి వాటిని కూడా మనం పోస్ట్ చేయటం ద్వారా మన యథార్థతను మనం నిరూపించుకున్న వారు అవుతాం. దీనికి ఎవరూ సిగ్గుపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. స్వామీజీల్లో కూడా చాలామంది భయంకరమైన తప్పులు చేసి అనేకులను పాడు చేసి స్త్రీలను ఇప్పటికీ జైల్లో శిక్షను అనుభవిస్తూ ఉన్నటువంటి వారిలో పెద్ద పెద్ద స్వామీజీలు ఉన్నారు, బాబాల్లో కూడా ఉన్నారు. అలాగే క్రైస్తవ సమాజంలో కూడా తెలిసి తెలియకుండా కొంతమంది సరి అయిన క్రీస్తును ఎరగకుండా ఇలాగ చిన్న చిన్న మిస్టేక్స్, తప్పులు చేసేవారు క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు. ఎక్కడ ఉన్నా తప్పును తప్పుగానే మనం ఎత్తి చెప్పాలి. తమ్ముడు తనోడైన ధర్మం మాట్లాడాలి అన్న లోకోక్తి మీ అందరికీ తెలిసిందే. సరే, నేను చెప్పే విషయాలు పూర్తిగా వినండి. మరీ మీరు నొచ్చుకునేంతగా, బాధపడేంతగా అయితే ఈ విషయాలు ఉండవు. కానీ అయితే ఉన్న విషయాలను మాత్రం ఖచ్చితంగా మీ దగ్గరికి ఈ సమాచారాన్ని చేరవేస్తున్నాను. దీని ద్వారా ఒక మేలు కూడా ఉండింది. ఇలాంటి పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు కాస్తంత జాగ్రత్త పడి వారి బిహేవియర్ మార్చుకొని సరి అయిన పద్ధతిలో దేవుని సేవలో కొనసాగుతారు అని మనం ఆశిద్దాం. ఇక విషయంలోకి వస్తే, దయ్యాన్ని వదిలించే క్రమంలో ఒక పాస్టర్ గారు అతని యొక్క అనుచరులు కలిసి ఒక వ్యక్తిని దారుణంగా కొట్టారు. దీంతో ఆ దయ్యం పట్టినటువంటి వ్యక్తి చచ్చిపోయాడు అన్నది ఈ వార్తా కథనం యొక్క సారాంశం. మీకు ఆల్రెడీ టైటిల్ చూడగానే అర్థమై ఉంటుంది. అయితే ఈ వార్తా కథనాన్ని మీకు నేను పూర్తిగా చదివి వినిపిస్తానండి. ఇవి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వినండి. ముఖ్యంగా పాస్టర్స్ అయినటువంటి వారికి ఈ వీడియోని షేర్ చేయండి. సరే, దయ్యాలు లేవు అనేది కొంతమంది క్రైస్తవుల్లో కూడా నమ్ముతారు. లేదు, దయ్యాలు ఉన్నాయి అని కొంతమంది క్రైస్తవులు నమ్ముతారు. కొంతమంది అయితే దయ్యాలు లేవు కానీ దట్ మీన్స్ దురాత్మలే దయ్యాలుగా పేర్లు పెట్టుకొని చలామణి అవుతుంటాయని కొంతమంది నమ్ముతారు. సరే, ఈ విషయాన్ని మనం ప్రక్కన పెడితే ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా స్వస్థత వరం కలిగిన దైవ సేవకులు ఉన్నారు. దయ్యాల్ని వెళ్ళగొడుతున్నారు, రోగుల్ని స్వస్థపరుస్తున్నారు. ఇట్లాగున అనేకులకు సువార్త వినిపిస్తున్నారు. అన్యజనులైనటువంటి వారు అనేక మంది ఆ రీతిగా సువార్త సభలకు వచ్చి మారు మనసు పొంది ప్రభువును నమ్ముకుని బాప్తీసాలు కూడా పొందుతున్న కార్యక్రమం జరుగుతుంది. దాన్ని అలాగున జరగనిద్దాం. కక్ష చేత కానీ మిష చేత కానీ దేవుని సువార్త ప్రకటించబడాలి. దేవుని రాజ్యంలోకి ఆత్మలు రావాలి. ఏ విధము చేతనైనను అని పౌలు గారు అన్నమాట మీరు ఎవరు కూడా మర్చిపోకండి. అంటే దానికి ఏ విధము చేతనన్నాడు కాబట్టి ఏదో అబద్ధాలు చెబుదాం, మోసాలు చేద్దాం, ఏదో అన్యాయం చేద్దాం, అన్యాయంగా అక్రమంగా హిందువులందరినీ మనలో కలిపేసుకుందాం, ఇతర మతాలన్నీ కలిపేసుకుందాం, ఇది తప్పండి.
ఒక వ్యక్తి సువార్త వినాలి, తానంతటగా తానే యేసు ప్రభుని నమ్ముకోవాలి, ప్రభు దగ్గరికి రావాలి. ఇది ప్రభు వాక్యం మనకు చెప్పేది. సరిగిపోతే ఈ విషయాన్ని మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తానండి. అయితే ఈ వ్యక్తిని ఈ పాస్టర్ గారితో ఉన్నటువంటి తన అనునయులు లేకపోతే విశ్వాసులనండి, వీళ్ళు అనుచరులనండి, వీళ్ళు పోలీస్ స్టేషన్లో పాస్టర్ గారి మీద ఫిర్యాదు చేశారండి. ఫిర్యాదు చేయటమే కాకుండా మరి కేసు కూడా పెట్టడం జరిగింది అని ఇక్కడ ఒక వార్తా కథనం వెలువడిందండి. ఇది నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తా కథనం అండి. తర్వాత ఇది డైలీ హంట్లో వచ్చినటువంటి వార్తా కథనాన్ని దీన్ని నాకు ఒక హిందూ సోదరుడు పంపించాడు. అంటే ఆయన వేరే దురుద్దేశంతో కాదండి, అప్పుడప్పుడు ఏదైనా వార్తా విషయాలు ఉంటే నాకు పంపిస్తూ ఉంటాడు బ్రదర్ కూడాను. కొంతమంది ఉన్నారండి హిందువుల్లో కూడా మంచివారు ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తానండి, హిందూ సోదరులు మనకు శత్రువులు కాదు. కొందరు మతోన్మాదంగా ప్రవర్తిస్తూ చేసేటువంటి దాడులు, కొట్టడం, తిట్టడం వీటినే మనం వ్యతిరేకిస్తాం, వీళ్ళనే మనం వ్యతిరేకిస్తాం, గుర్తుంచుకోండి. అయినా మనం ప్రేమను చూపిద్దాం, ప్రేమను పంచుదాం. యేసయ్య చివరి వరకే, చెట్టు చివరి వరకే, ప్రాణాలు విడిచే వరకే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించయ్యా అన్న ఆ మంచి మనస్సాక్షి, ఆ ప్రేమ తత్వాన్ని మనం కలిగి క్రియల్లో చూపిద్దాం, మాటల్లోనే కాకుండా. ఇకపోతే పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగిందండి. 30 ఏళ్ల శామ్యుల్ మసీహ్ రోజువారీ కూలీ పని చేస్తూ ఉంటాడండి. అతడు మూర్ఛ వ్యాధితో కొన్నాళ్ళుగా బాధపడతా ఉన్నాడంట. ఈ నేపథ్యంలో తమ ఇంట్లో ప్రార్థన నిర్వహించాలని మరి పాస్టర్ జాకబ్ మసీహ్ను శామ్యుల్ కుటుంబం కోరింది. అంటే ఆ కుటుంబీకులే పాస్టర్ గారి కబురు చేసి పాస్టర్ గారిని పిలిపించుకున్నారు. ఏమండి, మరి కేసు పెట్టడం అన్యాయం కదా, మరి చూద్దాం. సరే, అయితే ఈ నెల 21న మరి పాస్టర్ జాకబ్ తన అనుచరులతో కలిసి ఆ ఇంటికి రావటం జరిగింది. అయితే శామ్యుల్ శరీరంలోకి దయ్యం ప్రవేశించిందని, దానిని వదిలిస్తానని అతడు కుటుంబ సభ్యులతో చెప్పాడు. తన అనుచరులతో కలిసి శామ్యుల్ను దారుణంగా కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అయితే ఈ వార్తాకథనంలో రాసినవన్నీ మనం పర్టికులర్గా ఇలాగే జరిగినాయి అని నమ్మాల్సిన పని లేదండి. ఏదన్నా ఒక విషయం జరగగానే ఆ చిలవలు పలవలుగా వార్తా కథనాల్లో వస్తూ ఉంటాయి. కనుక సోషల్ మీడియాలో వచ్చే ప్రతి అక్షరం, ప్రతి మాట రైట్ అని మీరు ఎవరు కూడా ఊహించొద్దు. ఇది నేను సవినయంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఓకే, తర్వాత మరి పాస్టర్ గారికి తెలియదా అండి, చచ్చిపోయేంత దెబ్బలు ఎట్లా కొడతాడు? వీళ్ళు ఇట్లా రాయటం తప్ప చచ్చిపోయేలాగా ఎవరైనా కొడతారా? సాధారణంగా దయ్యం పట్టుకుంటే ఏదో కాస్త అట్లా జుట్టు పట్టుకొని చిన్నగా వెళ్ళిపో పో అని ఏదో 1-2 చిన్నగా ఏదన్నా 1-2 దెబ్బలేస్తారు, లేదా పోని గద్దిస్తారు, అంతేగాని చావబోతారా? ఏంటండి ఈ వార్తా కథలు, ఈ రాయటం ఏంటండి? వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసేసుకున్నారు తమ వార్తాపత్రికలు కనుక. సరే, మూర్ఛల వ్యాధి అనగానే మనకి బైబిల్లో ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో ఒక బాలుడు తండ్రి బాలుని తీసుకొచ్చాడు, మూర్ఛల వ్యాధి పట్టింది, అదే మూర్ఛల వ్యాధి ఉంది, ఆ నీళ్ళలో నిప్పుల్లో పడిపోతున్నాడు, శిష్యుల దగ్గర తెచ్చాడు, వాళ్ళు వెళ్ళగొట్టలేదు. నీ వలన ఏమైనా అయితే యేసు ప్రభువా నా బిడ్డను రక్షించు అని వేడుకున్నాడు. ఆ బిడ్డను తీసుకురమ్మన్నాడు. యేసయ్యను చూడగల మూర్ఛల వ్యాధి కలిగినటువంటిది గిలగిల కొట్టుకులాడింది, కింద పడింది. ఆ తర్వాత లేచి ఆ దయ్యాన్ని యేసు ప్రభు గద్దిస్తే వెళ్ళిపోయింది, స్వస్థపడ్డాడు. ఈ సంఘటన కూడా బైబిల్లో ఉంటుంది మూర్ఛల వ్యాధికి సంబంధించి. సరే, అందుకని అందరినీ స్వస్థపరచగలమా? లేదండి. కొన్నిసార్లు ఆ సేవకుని విశ్వాసాన్ని బట్టి, కొన్నిసార్లు వచ్చిన వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు అని మనం నమ్ముతున్నాం. ప్రతి రోగం వెళ్ళిపోతుంది, ప్రతి దయ్యాన్ని వెళ్ళగొట్టవచ్చు, ప్రతి వ్యక్తిని స్వస్థపరచవచ్చు అంటే హాస్పిటల్లో అవసరం ఉండదు కదా. అవును, కానీ అలా కాదండి. ప్రభు కాలంలో కూడా వైద్యులు ఉన్నారు, ప్రభు కాలంలో కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. ఆయన చేసే కార్యాలు, కొన్ని కార్యాలు ఆయన చేశారు. ఇదే ఇప్పుడు కూడా జరుగుతుంది. దీన్ని గమనించాలని మనవి. మన క్రైస్తవ సోదరులకి కొంతమంది చూసారా మేము వాదిస్తున్నాం కదా, వాక్యాన్ని ప్రకటించాలి, వాక్యం ద్వారా ఆత్మను రక్షించాలి, ఈ స్వస్థత వరాలు దయ్యాలు వెళ్ళగొట్టడం ఏంటి, చూసారా ఎంత ఘోరం జరిగిపోయిందో, నేరం జరిగిపోయిందంటూ మాట్లాడబోకండి. ఇక్కడ వచ్చిన వార్తను బట్టి గతంలో కూడా అన్యాయంగా ప్రవీణ్ పాల్ గారి మీద నింద మోపారు, కేసులు పెట్టారు కొంతమంది మతోన్మాదులు వెళ్ళి. నిజానికి ఆ బిడ్డ చివరి స్టేజీలో టీబీ వచ్చి లేకపోతే కిడ్నీలు పాడైపోయి హాస్పిటల్కి లాభం లేదని చేతులు ఎత్తేస్తే చివరి క్షణంలో జ్వరంతో వేగిపోతూ మంటూ చివరి స్టేజీలో ప్రవీణ్ గారి దగ్గర తెచ్చారు. ఆయన లేరు అక్కడ.
ఆయన చనిపోవడం, అప్పుడు ఆ బిడ్డ చనిపోవడం జరిగింది. దానికి హిందూ మతోన్మాదులు రెచ్చగొట్టి పైకి రేపి వీడియోలు తీసి అయ్యో నా బిడ్డ చచ్చిపోవడానికి కారణం పాస్టర్ గారే అని కేసులు చేసి ఏదో రచ్చ చేసేసారండి. తీరా కేసులలో వాళ్ళంతా కూడా ఎంక్వైరీ చేసి పోలీసులు తేల్చింది ఏంటండి, అసలు పాస్టర్ గారు ఆ రోజు అక్కడ లేనే లేడు, దానికి సంబంధం లేనే లేదు. ఆ బిడ్డ కేవలం అనారోగ్యంగా ఇప్పటి నుంచో ఉన్నాడు, చివరి స్టేజ్లో అక్కడ తీసుకెళ్లారు, అయినా అక్కడ పాస్టర్ గారు లేడు, ఆమె చనిపోయాడు, తీసుకెళ్తూ ఇట్లా రచ్చ చేశారు అని తేలిపోయింది. చూసారా, అన్యాయంగా పాస్టర్ గారి మీద ఆ నేరం వేయటానికి ప్రయత్నం చేశారు. దీని విషయంలో ఆ రోజుల్లోనే నేను మరి టీవీ ఛానల్లో కూర్చొని ప్రవీణ్ గారికి సపోర్ట్గా అది తప్పు లేదని నేను మాట్లాడటం కూడా జరిగింది. గతంలో మీరు చూసుంటారు, వీలైతే ఇప్పుడు మీకు ఆ క్లిప్ కూడా ప్లే చేసి చూపిస్తాను. ఓకే, అలాగే ఇందులో వాస్తవం ఎంత అన్నది మనం గ్రహించాలి. ఓకే, నాకు తెలిసి ఇది అన్యాయంగా అక్రమంగా రాశారు. ఇక ఆ ఇంటి వాళ్ళకి మరి వాళ్ళకి ఎట్టా బుద్ధి జ్ఞానం లేకుండా పాస్టర్ గారి మీద కేసు పెట్టారు నాకైతే తెలియదు. ఒకవేళ నిజంగానే అతను పాస్టర్ లాగా నటించి ఏదో వెళ్ళగొడతానని డబ్బు కోసం ఆశించి ఏదో తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా అతను శిక్ష అనుభవించాల్సిందే. కానీ వీళ్ళు అన్యాయంగా కనుక ఆయన మీద ఏదో కేసు పెట్టి అతను ఏదో అసలు మూర్ఛలు అంటున్నారు, అతనికి బలహీనత ఉంది ఎప్పటి నుంచో, ఆ బలహీనతలో ఏదైనా మూర్చొచ్చి పడిపోయి ఏదో ప్రార్థన చేస్తుంటే గద్దిస్తుంటే ఏదన్నా ఇది అయిపోయి ఉండొచ్చు. అప్పుడు మన పాస్టర్ గారి మీద నెపం వేయటానికి కూడా లేదు. సరే, వాస్తవానికి అది ఏంటన్నది మనం తేల్చలేమండి, అది దేవునికి తెలుసు. కనుక మనం రెండంచులుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఒకేసారి పాస్టర్ల మీద నెపం వేయొద్దు. అయితే మరోవైపు శామ్యూల్ మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారండి. ఆ తర్వాత పాస్టర్ జాకబ్పై పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం శామ్యూల్ మృతదేహాన్ని వెలికితీశారు. ఆగండి, ఇక్కడే ఒక చిన్న ఏదో మిస్టరీ అనిపిస్తుంది చూడండి. ఇప్పుడు చనిపోయాడు, పాస్టరే కొట్టాడు, కేసు పెట్టాలి అనుకుంటే వాళ్ళు ఎప్పుడు పెట్టాలండి? ఆ శవం అక్కడ ఉండగానే వీళ్ళు వెళ్ళి కేసు పెట్టాలి. మనకి ఈ వార్తలు ఏమర్థమవుతుందండి? చనిపోయాడు, అయిపోయింది, తీసుకెళ్లారు, సమాధి చేశారు. మరి అయిపోయిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం ఏంటి? మళ్ళీ ఆ శవాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం చేయటం ఏంటి? అంటే చనిపోయిన తర్వాత ఎవరో వీళ్ళ పురికొలిపి హిందూ మతోన్మాదులు లాంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి మీకు డబ్బులు వస్తాయి, వాళ్ళ వాళ్ళు ఇటు చచ్చిపోయారని ఎక్కేసి వాళ్ళని ఏదో రేపి కావాలని వాంటెడ్గా ఈ కార్యం చేయించారని దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది. చూసారా? అయితే పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాస్టర్ జాకబ్ మసీహ్, అతడి అనుచరులైన మరి బల్జిత్ సింగ్, సోను ఇతరులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు అని కథనం రాయబడింది. చూశారండి? సో కనుక మరి ఇక్కడ మనం ఏం గమనించాలంటే ఈ విషయంలో మరి బహుశా పాస్టర్ గారిది తప్పు లేదు అని నాకు అనిపిస్తుందండి. ఎవరో కొంతమంది ఇరుగు పొరుగు వాళ్ళు, ఇప్పుడు మనం చూస్తాం కదండి, ఒక ఏదన్నా కన్వర్ట్ అయిన ఫ్యామిలీ ఉందనుకోండి, ఏదో పాస్టర్ గారు వెళ్ళి చేసాడు అనుకోండి, అక్కడ ఏదో జరిగిపోయింది అనుకోండి, వాళ్ళు వెళ్ళి ఏదో సమాధి చేసుకుందామనో లేకపోతే ఏదో చేద్దాం అనుకున్నారు అనుకోండి. కానీ పక్కనే ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో హిందూ సమాజం మూర్ఖులైనటువంటి వారు, క్రైస్తవం మీద పగబడినటువంటి వారు, ద్వేషంగా ఉన్నటువంటి వారు మతోన్మాదులు ఏం చేస్తున్నారు? వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ తర్వాత కేసులు పెట్టించే సందర్భాలు మనకు కూడా ఉన్నాయి కొన్ని. ఎట్లాంటివి అంటే చచ్చిపోయిన విషయాలు కాకపోయినా. కాబట్టి దీని విషయంలో రెండు విషయాలుగా మీ ముందు పెడుతున్నానండి. ఒకటి, పాస్టర్లు జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి విషయాల్లో. ఓకే, రెండు, నాకైతే ఈ పాస్టర్ గారు తప్పు చేశాడా చేయలేదేమో అనే నాకు అనిపిస్తుంది. సరే, ఏది ఏమైనా మరి ఇది ఒక హెచ్చరిక లాంటిది. కనుక క్రైస్తవ సమాజం జాగ్రత్తతో ఉండండి, విశ్వాసంగా ఉండండి. అట్లాగే పాస్టర్స్ మరి ముఖ్యంగా ఇట్లాంటి విషయాల్లో కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకొని జాగ్రత్తగా దేవునిలో కొనసాగండి, మీ సేవా జీవితాన్ని కొనసాగించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.